మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. కీర్తనల గ్రంథం 107వ కీర్తన 30వ చరణం 2వ వరుస. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను. చదివినటువంటి వాక్య భాగంలో కోరిన రేవు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. కోరినటువంటి రేవు వారికి నచ్చినటువంటి రేవు అయితే కోరుకుగాని సరిపోదు, కానీ కోరుకున్న వారి యొక్క కోరికను తీర్చగలిగినటువంటి ప్రభు వారికి ఉండుట చేత వారు కోరిన రేవుకు ప్రభు వారిని నడిపించాడు. ఈ మాట ఇజ్రాయేలీల యొక్క వాగ్దాన సంతతిని గూర్చి వ్రాయబడి ఉన్నది. వారు బానిసత్వపు బ్రతుకులో వారి మెడ మీద కాడి బరువెక్కినప్పుడు, వారికి తాళలేనటువంటి శ్రమలో ఇరుకునబడినప్పుడు, వారి బంధకాలు నుండి వారు విడుదల పొందాలని ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, వారి శ్రమలలో నుండి, వారి చీకటి బ్రతుకుల నుండి విడుదల పొందాలని, మేము ఈ స్థితిలో నుండి వెలుపలకు రావాలని, మా జీవితం ఈ చీకటిలో నుండి వెలుగుమయంగా మార్చబడాలని వారు కోరుకున్నారు. వారు కోరుకుని దేవునికి వారి విన్నపమును తెలియజేసినప్పుడు ప్రభువు వారిని చూచి దృష్టి ఉంచి వారి కోరికను సిద్ధింపచేశాడు. వారు మోయలేనటువంటి బరువుల చేత వారిని బాధిస్తూ ఉండగా, వారికి ఆకలి తీర్చక ఆకలితో త్రోసివేయబడగా, వారున్నటువంటి ఆ దుఃఖ స్థితిలో వారికి ఆదరణ చూపేవారు లేక వారు దేవునికి మొర్రపెట్టినప్పుడు ఆయన వారికి సహాయమును అనుగ్రహించాడు. వారు కోరిన రేవుకు ఆయన వారిని నడిపించాడు. వారు కేవలం విడుదల పొందాలని మాత్రమే కోరుకున్నారు. ఇక్కడి నుండి మేము బయటకు వెళ్ళాలని, మా జీవితం ఆనందమయంగా మార్చబడాలని వారు కోరుకున్నారు. కానీ ప్రభు వారి కోరికను కోరిన దానికంటే అత్యధికంగా సిద్ధింపచేశాడు. వారిని ఆ ఫరో యొక్క బంధకాలలో నుండి, బానిసత్వంలో నుండి విడిపించటం మటుకు కాదు, గాని పాలు తేనెలు ప్రవహించు సస్యఫల సమృద్ధి కలిగినటువంటి కనాను దేశానికి వారిని నడిపించాడు. వారికి ఏది కొదువు కాకుండా క్షేమకరమైనటువంటి స్థలంలోకి వారిని ప్రవేశింపచేశాడు. కేవలం వారు కోరుకుని ఉన్నారు, మాకు విడుదల కావాలి తండ్రి, మమ్మల్ని విడిపించండి, ఈ స్థితిలో మేము ఎన్నాళ్ళు ఉండాలని వారు కోరుకున్నారు. ఆయన వారిని విడిపించాడు. దావీదు అన్నాడు, నేను శత్రువుతో యుద్ధము చేస్తాను, గొల్యాతును ఓడిస్తాను అని కోరుకున్నాడు. తాను చేసినటువంటి ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. గొల్యాతును ఓడించడానికి లక్షలాది జనులు భయపడుతూ వెనుకడుగు వేస్తే, దేవునిని ఆశ్రయించి దేవుని కోరుకొని ఆలోచన చొప్పున యుద్ధ రంగంలోకి అడుగుపెట్టినటువంటి దావీదు గొల్యాతును సులువుగా ఓడించాడు. గొల్యాతును ఓడించడానికి దావీదు కోరుకున్నాడు గనుక ఆ కోరికను దేవుడు సిద్ధింపచేశాడు. ఆ రేవుకు వారిని నడిపించాడు. నా ప్రియ సహోదరులారా, దేవుడు మనలను కూడా అడుగుతున్నాడు. మన కోరిక దేని గురించి? ఏ రేవుకు చేరడానికి? మంచి ప్రభుత్వ ఉద్యోగం పొందుకోలేనా, మంచి వ్యాపారాన్ని ప్రారంభించాలనా, మంచి ఆత్మీయులతో వివాహం జరగాలనా, మంచి ఆరోగ్యవంతమైనటువంటి శిశువు పుట్టాలనా, ఈ కోర్టు సమస్యల నుండి నాకు న్యాయము తీర్చబడాలనా, నేనున్నటువంటి ఈ పరిస్థితిలో నుండి నేను విడుదల పొంది అప్పులు ఆర్థిక ఇబ్బందుల్లోంచి విడుదల పొంది అనేకులకు అప్పిచ్చే స్థాయిలో నిలబడాలనా, ఏ రేవుకు చేరాలని కోరుకుని ఉంటున్నారు. ప్రభు అంటున్నారు, వారు కోరిన రేవుకు నేను వారిని నడిపించేదను. మంచి ఉత్తీర్ణత, గుర్తింపదగినటువంటి మార్కులతో ఉత్తీర్ణత పొందాలని, ఈ చదువులో ముందుకు రాణించాలని కొందరు కోరుకుంటూ ఉన్నారు. కొందరు మంచి ఉద్యోగం రావాలని, మంచి వ్యాపారము చేయాలని, మంచి మాదిరికరమైనటువంటి కుటుంబంగా మా కుటుంబం ఉండాలని, ఆరోగ్యమైనటువంటి వారిగా నేను నివసించాలని, నేను చేసిన పనుల్లో జయము చూడాలని, నా పరిస్థితుల నుండి నేను విడుదల పొందాలని అనేకులు కోరుకుంటూ ఉన్నారు. ఈ స్థితిలో నుండి నాకు ఆశీర్వాదం కావాలని, దీవెన కావాలని కోరుకుంటూ ఉన్నారు. ఆ కోరికను ఆయనే సిద్ధింపు చేయగలిగిన వాడు, ఆయనే ఆ రేవుకు నడిపించగలిగినటువంటి వాడు. ఇది భౌతికపరమైనటువంటి రేవు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి రేవు చాలా ఉన్నతమైనది. అది మనందరము కోరుకోవాల్సినటువంటి రేవు. పరలోకము మన రేవు. పరలోకము చేరాలనేటువంటి కోరికను ఎవరైతే కలిగి ఉంటారో ఆయన వారిని పరలోకమునకు చేరుస్తాడు. వారు కోరిన రేవుకు వారిని నడిపిస్తాడు. యోసేపు, నేను ఏదేమైనా పాపం మాత్రము చేయకూడదు, దేవునికి అసహ్యమైనటువంటి జీవితాన్ని నేను జీవించకూడదు అని కంకణం కట్టుకున్నాడు. నిష్ట కలిగినటువంటి పవిత్రమైన జీవితాన్ని జీవించాడు. పరలోక రాజ్యానికి వారసుడిగా మార్చబడ్డాడు. యోసేపు కోరుకున్నటువంటి రేవుకు దేవుడు యోసేపును నడిపించాడు. యోబు, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వేదనలు నన్ను చుట్టుకుని ఉన్నా, మరణమే నాకు శరణంగా నిలిచి ఉన్నా, నేను ఈ భక్తిని విడిచిపెట్టను, నా యథార్థతను విడిచిపెట్టను అని పరలోక రాజ్యమైనటువంటి రేవు కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు. దేవుడు యోబును తాను కోరుకున్నటువంటి రేవుకు చేర్చాడు. పరలోకానికి యోగ్యుడిగా, అర్హుదారుడిగా దేవుడు నిలబెట్టాడు. అబ్రహామును గురించి మనం చూస్తాం. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగినటువంటి పట్టణం కొరకు అబ్రహాము కనిపెట్టుకుని ఉన్నాడు. అనగా ఆ రాజ్యము, ఆ నిత్య రాజ్యానికి నేను వెళ్ళాలి, చేరాలి అనేటువంటి
తృష్ణతో కోరికతో ఉన్నాడు. దేవుడు అబ్రహామును తాను కోరుకున్న రేవుకు రాజ్యానికి వారసుడిగా చేర్చాడు. నేడు మనం కోరుకోవలసినటువంటి కోరిక ఏదనగా, ఈ లోకంలో ప్రతి పాపాన్ని జయించి జయ జీవితం అనేటువంటి రేవుకు నేను చేరాలి. ఆ తదుపరి నేను నీ స్వారూప్యము, నీ పరిపూర్ణత అనేటువంటి స్థితికి, పరిపూర్ణమైనటువంటి భక్తిలోకి, పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధతలోనికి నేను చేరాలి. ఆ రేవుకు నేను చేరాలి అని కోరుకోవాలి. అటుపిమ్మట నీ నిత్య రాజ్యానికి, నీ ఉండు నిత్య సియోనుకు, ఆ నూతన యెరూషలేమునకు నేను వారసుని కావాలి. ఆ రేవుకు నేను చేర్చబడాలి. అక్కడికే నేను రావాలని మనం కోరుకోవాలి. ఇజ్రాయేలీలు, అబ్రహాము, యోబు, యోసేపు, దావీదు, ఇలా మనం చూస్తూ ఉంటే మన పితరులు మరియు ఆత్మీయులు మరియు భక్తుల యొక్క చరిత్రలను మనం చూస్తూ ఉంటే వారు కోరిన రేవుకు ఆయన వారిని నడిపించాడు. ఒక్క మాటలో ఈ విషయాన్ని అర్థవంతంగా వివరించాలనగా, మనము ప్రార్థించిన దాన్ని ఆయన అనుగ్రహించువాడు. దేనిని గురించి మనం విజ్ఞాపన చేస్తామో, దేనిని గురించి మనం ప్రార్థన చేస్తామో, నిజముగా మొర్ర పెడతామో, ఆ మొర్రలను ఆయన ఆలకించి, ఆ ప్రార్థనను ఆయన అంగీకరించి ఆయన మన కార్యములను సఫలము చేస్తాడు. ఇది ఆయన చేసేటువంటి భీకరమైనటువంటి కార్యం. వారు కోరిన రేవుకు వారిని నడిపించుట. హానోకు అనుకున్నాడు, నేను ఈ భూమి మీద మటుకు కాదు నడిచేది, ఇలాగ ప్రభువుతో నడుస్తూ ఆయన రాజ్యానికి వెళ్ళిపోతే ఎంత ఆనందము, ఎంత సంతోషము, ఎంత భాగ్యము అని అనుకున్నాడు. అవును, ఆ కోరికను దేవుడు చూచి హానోకు హృదయంలో ఉన్నటువంటి ఆ కోరికను తీర్చి హానోకు కోరుకున్నటువంటి రేవుకు ప్రభు చేర్చాడు. పరలోక రాజ్యానికి వారసుడిగా చేర్చాడు. ఇలా మనం చూస్తూ ఉంటే ఎన్నో చరిత్ర ఆధారాలు, దేవుని యొక్క వాక్యపు రుచులు. అయితే నేడు మనం కోరుకునేటువంటి రేవు ఏ విధంగా ఉన్నది? కొందరిని చూస్తూ ఉంటే ఈ లోకంలో నేనే గొప్పగా కనిపించాలి, ఈ లోకంలో నేనే ధనవంతుడిగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. కొందరిని చూస్తూ ఉంటే నేను ఈ లోకంలో నేనే జ్ఞానవంతుడిగా ఉండాలి, నాకే చదువు ఎక్కువ వచ్చు, నేనే అందరికంటే ఎక్కువ జ్ఞాన సంపదను కలిగి ఉన్నానని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఆ రేవుకు చేరాలని వారు కోరుకుంటూ ఉంటారు. కొందరు చదువులను గూర్చి, కొందరు ధనమును గూర్చి, కొందరు పేరు ప్రఖ్యాతలను గూర్చి, కొందరు మంచి ఉద్యోగం గురించి, కొందరు మంచి పలుకుబడిని గూర్చి, కొందరు నేనే గొప్ప సేవకుడిని, నాకంటే మించినటువంటి దైవజనుడు లేదు అని, మరికొందరు వారి పరిచర్యను గూర్చి, వారి సహవాసాన్ని గూర్చి, వాటిని గొప్పగా ఎంచుకుంటూ, వారి వస్త్రాలను గూర్చి, వారి యొక్క సేవ విధానాన్ని గూర్చి గొప్పగా ఎంచుకుంటూ వాటిని ఎక్కువ చేస్తూ వారు అందరి ముందు బాహాటంగా దేవునితో మాకు మాత్రమే సహవాసం ఉందనేటువంటి బుద్ధిహీనతతో ఆ రేవుకు చేరాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ మనము ఆత్మీయులముగా, దేవుని ఎరిగిన వారముగా, మన కోరిక, మన రేవు ఆత్మ సంబంధమైనదై ఉండాలి. భౌతిక పరమైనటువంటి కోరికలను ఆయన తీరుస్తాడు, సమృద్ధిని ఇస్తాడు, ఆ రేవులకు చేరుస్తాడు. అదే విధంగా ఆత్మ సంబంధమైనటువంటి రేవుకు మనం చేరాలి. ఆత్మ సంబంధమైనటువంటి కోరికను కలిగిన వారంగా, ఆత్మ సంబంధమైనటువంటి పరలోక రాజ్యం అనేటువంటి రేవుకు మనం చేరాలి. ఆత్మీయులంగా దేవుని స్వరూపులకు మార్చబడాలి, దేవుని పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలి, ఆయన రక్తంలో కడగబడాలి, ఆత్మ వరముల చేత అలంకరింపబడాలి, ఆత్మ ఫలాలు బహుగా ఫలిస్తూ ఉండాలి. ఆయన సంపూర్ణతకు మనము చేరాలి. ఆయన అలంకరింపబడినటువంటి వరుడుగా తన వధువు సంఘం కొరకు రానే ఉండగా మేఘాలలో ఆయనను ఎదుర్కొనేటువంటి పరిపూర్ణ సౌందర్యం కలిగినటువంటి పరిశుద్ధతతో ఆయనను ఎదుర్కొనేటువంటి అర్హత కలిగిన వారంగా మనం ఉండాలి. ఆయన నిత్య రాజ్యానికి మనం వారసులుగా చేర్చబడాలి. ఇది ఆత్మ సంబంధమైనటువంటి కోరిక. ఇది పరలోక రాజ్యం అనేటువంటి రేవు. అక్కడకు మనం చేరాలని కోరుకుని ఎడల ఆయన అంటున్నారు, వారు కోరిన రేవుకు నేను చేరుస్తాను. కనుక మన కోరికను ఆయనకు తెలియజేద్దాం. ఆయన మన ప్రార్థన ఆలకిస్తున్నాడు. మనము కోరిన రేవుకు ఆయన చేరుస్తున్నాడు. మీరు కోరిన రేవుకు ఆయన మిమ్మల్ని చేర్చునుగాక. ఆమెన్. ఈయన దేవుని మాటలు ప్రతివాని హృదయంలో నీరుకట్టి ఫలింపచేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్టయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభువా, ఈ వాక్యం ప్రతి వారిని మీ నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. వారు కోరిన రేవుకు నేను వారిని నడిపించదని మీరు సెలవిచ్చారు. ఇక ప్రతి బిడ్డ దీనిని గురించి కోరుకుని ఉన్నారో వారి కోరికను సిద్ధింపచేసి వారు కోరిన రేవుకు వారిని నడిపించండి. అతి ముఖ్యంగా ఆత్మ సంబంధమైనటువంటి కోరికలు కలిగిన వారుగా పరలోక రాజ్యం అనేటువంటి రేవుకు చేరున్నట్లుగా ప్రతి వారు కోరుకున్నట్లుగా ఆత్మీయతలో వృద్ధిని నింపచేసి ప్రతి వాని యొక్క అవసరతను, అక్కరను నీ మహిమశలు తీర్చి నీ రాకడ రాజ్యములకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.